99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కి స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జూలూరుపాడు శాఖ గ్రంథాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు ఈ సందర్భంగా స్థానికులందరూ కూడా లైబ్రరీ రోజు తీస్తున్నారని సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే కొన్ని కాంపిటేటివ్ బుక్స్ కావాలి, కొత్త బిల్డింగ్ కావాలి అని కోరారు. నేను తొందరలోనే ఎమ్మెల్యేతో మాట్లాడి చెప్తానని తెలిపారు. స్థానిక గ్రంథాలయంలో పనిచేసే సిబ్బంది డైలీ వస్తున్నారని చెప్పారు. నవీన్ కు అభినందనలు తెలియజేశారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్త కారాయిగూడెం గ్రామంలో సీనియర్ నాయకులు మేడా భాస్కర్రావు తల్లి కీర్తిశేషులు తులసమ్మ పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం ఇందిరా క్రాంతి పథకం ద్వారా ఏటా 21,000 కోట్ల రూపాయలను వడ్డీ లేని రుణాలు అందిస్తుంది. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు శిక్షణ, ఆర్థిక సాయం అందిస్తూ వారి సాధికారత ధ్యేయంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. ఎర్రుపాలెం మండలం పెద్దగోపవరం గ్రామంలో నవశక ఆధ్వర్యంలో పంచాయతీ కార్యాలయం నందు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని పెద్దగోపవరం గ్రామ పెద్దలు కుడుముల గాంధీ నారాయణ రెడ్డి మరియు గ్రామ ఉప సర్పంచ్ గద్దెల స్వర్ణకుమారి ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నవశకం వ్యవస్థాపక అధ్యక్షులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు మేకల రమేష్, పుల్లారావు తదితరులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం కల్లూరు గ్రీన్ఫీల్డ్ హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం కేఎస్ రామవరం గ్రామానికి చెందిన 20 మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. హుజూర్ నగర్ పర్యటనలో భాగంగా మఠంపల్లిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు. శ్రీ సత్యసాయి జిల్లా రోద్దం మండలం రెడ్డిపల్లి పంచాయతీ గోనిమేకలపల్లి గ్రామం నందు గ్రామస్తుల ఆహ్వానం మేరకు నూతనంగా నిర్మించిన గంగమ్మ దేవాలయం ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని గంగమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పరిగి మండలం పైడేటి పంచాయతీ పైడేటి గ్రామం నందు మాజీ సర్పంచ్ రామకృష్ణ కుమార్తె శ్రీమంతం కార్యక్రమంలో పాల్గొన్నారు. సోమేందపల్లి మండలం సోమేందపల్లి మేజర్ పంచాయతీలో శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపం నందు సాక్షి విలేకర్ మురళీధర్ నాయుడు కుమార్తె శ్రీమంతం కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి ఉషశ్రీ చరణ్ మరియు పలు మండలాల వైసీపీ ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా 4వ డివిజన్ ఖానాపురం బాలాజీ నగర్లో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభించిన మంత్రి తుమ్మల. తల్లి బిడ్డలను ఆప్యాయంగా చూసినట్లు రోగులను వైద్యులు కూడా అలా చూడాలి. ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లో మౌలిక వసతులతో పాటు పచ్చదనంతో ఆహ్లాదకరంగా ఉండాలి. ఖమ్మం నగరం విద్య, వైద్య రంగాల్లో అగ్రభాగాన నిలవాలి. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఖమ్మం నగరం క్లీన్, గ్రీన్, స్మార్ట్ నగరంగా అభివృద్ధి చెందాలని, పేదలకు పక్కా ఇల్లు అందించాలని జిల్లా కలెక్టర్కు ఆదేశాలు ఇచ్చి మురికి కాలువల పక్కన పేదల నివాసం ఉండకుండా వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చిన మంత్రి తుమ్మల. హైదరాబాద్ హైటెక్స్ లో జరిగిన ఏసీటెక్ కార్యక్రమాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ 2047 అనే స్పష్టమైన విజన్ తో తెలంగాణను ట్రిలియన్ ఎకనామీగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. రీజనల్ రింగ్ రోడ్ తో పాటు 39 రేడియట్ రోడ్లు, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు అభివృద్ధి, ఐటీ, ఏఐ, ఫార్మా, నిర్మాణ రంగాల ద్వారా సమతుల్య అర్బన్ రూరల్ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ ఎదుగుతోందని, నివాసయోగ్యమైన ప్రదేశం, ఉపాధి కల్పన, డెవలప్మెంట్ కు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందన్నారు. పొల్యూషన్ ఫ్రీ సిటీపై ప్యానల్ డిస్కషన్ వచ్చిన సూచనలను కేబినెట్ దృష్టికి తీసుకెళ్తామని మంత్రి స్పష్టం చేశారు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో రాబోయే పార్లమెంటు సమావేశాల్లో రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలు, ప్రజా సమస్యలను సమర్థంగా ప్రస్తావించాల్సిన విధానంపై ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.